బంగారం వెండి ధరలు రోజు రోజుకు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఊహించని రీతిలో పెరుగుతున్న ధరలు చూసి సామాన్యుడు భవిష్యత్తులో వాటిని కొనడమే కష్టమన్న ఆలోచనకు వస్తున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు తోడు వెండి బంగారానికి భారీగా డిమాండ్ పెరుగుతుంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు వీటి ధరల పెరుగుదలకు కారణమంటున్నారు. ఇక తాజాగా బంగారం ధర మరోసారి పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1470 పెరిగి 1,59,000కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,350 పెరిగి 1,45,000 దాటింది. ఇక వెండి కాస్త శాంతించింది. కిలో వెండిపై కేవలం 100 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర 3,60,000గా ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. చెప్పమ్మా చెప్పు. బంగారం అలాగే సిల్వర్ సామాన్య ప్రజలకి అందరి ద్రాక్షగా మిగులుతున్నాయి అంటే దీనికి గల కారణాలు ఏంటనుకోవచ్చు? ఓకే, ఒక 7-8 అంశాలు ఉన్నాయి. గోల్డ్ ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది. రాత్రి 4,990.94 గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు 2026 డిసెంబర్ 31కి $5,000 అయింది అంటే అది నిన్ననే జరిగింది. 4,990.94. ఇప్పుడు వాళ్ళు $5,500 టార్గెట్ ఇవ్వడం జరిగింది ఇయర్ ఎండ్ కి. కానీ అది మధ్యలో ఎక్కడో రావచ్చు, ఆ తర్వాత సంగతి. తర్వాత సిల్వర్ కూడా ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. $103.51 ఆల్ టైమ్ హైలోకి వెళ్ళడం జరిగింది నిన్న. అయితే అంతకు ముందుకి ఇప్పటికి 200% అబోవ్ 1 ఇయర్ లో సిల్వర్ రావడం జరిగింది. గోల్డ్ వచ్చి 80% అబోవ్ రావడం జరిగింది. ఈ సిల్వర్ వచ్చి 2026 డిసెంబర్ కి $150 అయింది అనేది ఒక వార్త. అయితే వీటన్నిటికీ ఎందుకు ఇక కాపర్ కూడా నియర్లీ దగ్గరికి వస్తుంది ఆల్ టైమ్ హైకి. ఇక మళ్ళీ మిగిలినన్ని అంటే ప్లాటినం అనుకోండి, నేచురల్ గ్యాస్ అవన్నీ కూడా దగ్గరలోకి వచ్చినాయి ఏది ఆల్ టైమ్ హైకి, అల్యూమినియం అవన్నీ. అయితే ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటిది అంటే ఇరాన్ దిశగా అంటే దావోస్ పర్యటన ఎప్పుడైతే జరిగిందో ఆ దావోస్ పర్యటన నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇప్పుడు నిన్న లేటెస్ట్ న్యూస్ ఏంటిదంటే ఈ అమెరికా సేనలు ఇరాన్ దిశగా స్టార్ట్ అయ్యాయి అనమాట. అంటే అక్కడ బోర్డర్ లో అనేటప్పటికీ ఇప్పుడు ఈ దావోస్ పర్యటన అయిపోయినాక ఇరాన్ ఈ సైనికులు ఏదైతే అంటే అమెరికా సేనలు ఇరాన్ దిశగా పోయిన తర్వాత ఇరాన్ వాళ్ళు కూడా ఏమంటారు, మేము కూడా తిప్పి కొడతాం అని వాళ్ళు కూడా రెడీ అయిపోయినారు. అక్కడ యుద్ధ వాతావరణం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది రాత్రి. అయితే మనకి ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు సెలవులు ఉన్నాయి. శనివారం ఇవాళ సెలవు, ఆదివారం రేపు సెలవు, సోమవారం మనకి రిపబ్లిక్ డే జెండా వందనం సెలవు ఉంది కాబట్టి మనకి మంగళవారం ఉదయం ఎఫెక్ట్ ఉంటుంది. కానీ వాటికి కొన్ని వేరే కారణాలు కూడా ఉన్నాయి. ఈ 3 రోజుల్లో కనుక ఏం జరిగితే దాన్ని బట్టి మంగళవారం జరుగుతుంది. ఒకటి, మన ఇండియాకు వచ్చేటప్పటికి అమెరికా మన ట్రేడ్ డీల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అనేది ఒక వార్త అనమాట. అంటే ఈ 25% నుంచి 50% ఏదైతే చేసిర్రో మళ్ళీ 25% కి చేస్తాం అనేది చర్చలు జరుగుతున్నాయి. అది కనుక ఈ 3 రోజుల్లో కనుక 25% కనుక చర్చలు కనుక అయితే ఈ ట్రేడ్ డీల్ కనుక ఓకే అయితే మళ్ళీ మన షేర్ మార్కెట్ పాజిటివ్ లోకి వెళ్ళిపోతుంది. అదొక రీజన్. తర్వాత ఈ అమెరికా ఏదైతే ఉందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వైద్యులకి పోవటం జరిగింది. ఆ కరోనా టైంలో వాళ్ళు సరిగా సర్వీస్ ఇవ్వలేదని వాళ్ళు అంతకుముందు నుంచి ఎలిగేషన్స్ ఉండే, అవన్నీ కూడా క్లియర్ అయ్యి అంటే ఇప్పుడు వాళ్ళు అమెరికా మాకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో మాకు సభ్యత్వం వద్దని చెప్పేసి వాళ్ళు వైద్యులకు పోవడం జరిగింది. అది ఇప్పటిదాకా పెండింగ్ ఉండే, అది కూడా క్లియర్ అయిపోయింది. అంటే వైద్యులకు పోయిన వాళ్ళు. తర్వాత ఈ రష్యా ఉక్రెయిన్ ఏదైతే ఉన్నాయో ఇది సంప్రదింపులు జరుగుతున్నాయి అనమాట, యుద్ధ వాతావరణం. ఒకవేళ సంప్రదింపులు కనుక జరిగి రష్యా ఉక్రెయిన్ వార్ కనుక ఏదైనా జరిగితే ఈ 3 రోజుల్లో మళ్ళీ మంగళవారం నాడు ఏమైతుందంటే గోల్డ్ సిల్వర్ ఏదైతే ఆల్ టైమ్ హై నుంచి ఉందో కొంచెం కరెక్షన్కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ 3 రోజులు మనకి సెలవులు. మంగళవారం నాడే మన మార్కెట్లు. మళ్ళీ మనకి ఏమైతుంది అంటే సోమవారం నైట్ అంటే ఏంది, ఇవాళ శనివారం రేపు ఆదివారం సెలవు, ఆదివారం నైట్ అంటే ఏంది తెల్లవారుజామున 4:30కి ఇంటర్నేషనల్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి అంటే మన ఇండియన్ టైమింగ్స్. మళ్ళీ నైట్ వచ్చేటప్పటికి మనకి ఆ రోజు సోమవారం జెండా వందనం హాలిడే మొత్తం. మళ్ళీ మంగళవారం పొద్దుటికి అంటే సోమవారం జరిగే ట్రేడింగ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ న్యూట్రల్. మళ్ళీ ట్రంప్ ఈ 3 రోజుల్లో ఏం అనౌన్స్మెంట్ చేస్తాడు,
మళ్ళీ మంగళవారం ఉదయానికి మన మార్కెట్లలో ట్రంప్ ఏదైతే చేసిండో ఆ నిర్ణయాలు అనుకోండి, లేకపోతే ఈ 3 రోజులు రష్యా ఉక్రెయిన్ సంప్రదింపులు అనుకోండి, లేదు ఈ ఇరాన్ దిశగా అమెరికా సేనలు ఏవైతే వెళ్ళిపోతున్నాయో అవన్నీ మళ్ళీ వెనక్కి వస్తాయా, లేకపోతే ఇరాన్ తిప్పుకొడుతుందా అమెరికా సేనల్ని, మరి ఏం జరుగుద్ది అనేది ఈ 3 రోజుల తర్వాతే మన మార్కెట్లకి. అప్పటి వరకు మనం వెయిట్ చేయడం, అబ్జర్వ్ చేయడం తప్ప ఏం చేసేది లేదు. ఎందుకంటే మనం చేయడానికి ఎలిజిబిలిటీ కాదు ఇంటర్నేషనల్ మార్కెట్. ఇంకొకటి ఇవాళ రేపు సెలవు, మండే వాళ్ళ వర్కింగ్ డే. మండే వర్కింగ్ డే ఉన్నా కానీ మనం చేయడానికి వీలు లేదు. మనం ట్యూస్డే చేయాలి. ట్యూస్డే చేయాలంటే గ్యాప్ అప్ అన్న అయింది, గ్యాప్ డౌన్ అన్న అయింది. ఏది మంగళవారం ఉదయం. ఇవన్నీ గమనించాలి. ఇంతకు మించి మనం ఎక్కువ అంటే ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు దావోస్ పర్యటన ఎప్పుడైతే ట్రంప్ ఓకే అయిపోయిందో అక్కడ ఆయన ఓకే నాకు ఇక గ్రీన్ ల్యాండ్ మీద నేనేం చేయను అని అనగానే ఆటోమేటిక్ గా కొంచెం ఒక రోజే ఈటీఎఫ్లు గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్లు ఫాలో అవటం, ఒక్కసారి గోల్డ్ సిల్వర్ పడిపోవడం కూడా జరిగింది. మన మార్కెట్ లో ఏమంటే రిలీఫ్ ర్యాలీ రావడం జరిగింది, షార్ట్ కవరింగ్ జరగడం జరిగింది, మన మార్కెట్ లో పెరగడం జరిగింది. మళ్ళీ ఏమంటే శుక్రవారానికి వచ్చేటప్పటికి దావోస్ పర్యటన అయిపోయింది. ఆ పర్యటన అయిపోగానే మళ్ళీ ఇరాన్ కి వెళ్ళిపోవడం జరిగింది. ఏది అమెరికా సేనలు ఇరాన్ మీద దాడికి అనేటప్పటికి ఎప్పుడు దాడి కనుక అయింది అనుకోండి మళ్ళీ ఇంకా గోల్డ్ సిల్వర్ ఒకటి. ఇకపోతే మనకి 26 జనవరి సెలవు ఉంది, కానీ 27, 28 నుంచి అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది ఒకటి. ఆ డెసిషన్ ఏదైతే ఉందో 27, 28 రాత్రి మనకు తెలుస్తుంది. అంటే 29 ఉదయానికి అయితే ఫెడరల్ రిజర్వ్ ఏదైతే ఉందో వాళ్ళు అనటం ఏమిటి అంటే ఆల్రెడీ 25% అంటే పావలా వడ్డీ తగ్గిస్తామనేది అంతకుముందే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి వడ్డీ రేట్లు తగ్గించడం జరుగుతుంది, కానీ అనౌన్స్మెంట్ జరగాలి. ఆ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఇంకా పాజిటివే. ఎందుకు అంటే వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గుతాయో ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ కి పాజిటివ్ అనమాట. అందుకని వడ్డీ రేట్ల డెసిషన్ 27, 28 తర్వాత 29కి ఒకటి, మనకి 3 రోజులు సెలవులు ఉన్నాయి ఒకటి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆల్రెడీ ఆల్ టైమ్ హైకి రీచ్ అవడం జరిగింది. ఈ ఎక్స్చేంజ్ చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ ఉంటుంది CME, వాళ్ళు ఆల్రెడీ మార్జిన్స్ అన్ని పెంచేయడం జరిగింది. దాంతో మన ఎంసెక్స్ లో కూడా మార్జిన్ పెంచడం జరిగింది. ఏది చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ ని బట్టి. అంటే ఏమైతుంది, ఎక్కడైతే ఏ కమోడిటీలో గనక బాగా వొలటాలిటీ ఉంటుందో అది మార్జిన్స్ పెంచుతారు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ వాళ్ళు. ఎందుకు పెంచుతారంటే ఒకటి అవాయిడ్ చేయడానికి, ఒకటి ఎవరైతే ఆ మార్జిన్ పే చేసి తట్టుకోగల శక్తి ఉన్న వాళ్లే వాళ్ళు ట్రేడ్ చేయాలనే ఉద్దేశం. అంటే స్పెక్యులేషన్, ఇది ప్యూర్లీ స్పెక్యులేషన్ కిందకి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ 10% మార్జిన్ కట్టేసి చేస్తాడు. అంటే 90% లేదు, కట్టేది లేదు. కాబట్టి ఏం చేస్తాడు, స్పెక్యులేషన్ కిందకి వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఆయన కాడ బంగారం లేదు, బంగారం కొనుక్కోవడానికి మొత్తం పైసలు లేవు. కాబట్టి ఈ బంగారం అమ్మటం కొనడం ఏదైతే ఉందో అదంతా స్పెక్యులేషన్ కిందకి వస్తుంది. అంటే ఒక మార్జిన్ కట్టేస్తారు, కట్టేసి పెరుగుతూ ఉంటే కొంటూ ఉంటాడు, పడుతూ ఉంటే అమ్మేస్తాడు. అయితే అక్కడెక్కడో ఒక దగ్గర మిస్టేక్ చేస్తే వాళ్ళ అకౌంట్ అంతా వాష్ అవుట్ అయిపోద్ది. ఎందుకు లాస్ట్ వీక్ అందరి అకౌంట్లన్నీ కూడా వాళ్ళు బైలో ఉన్నారనుకోండి, నో ప్రాబ్లం. ఇంత హైలో బై చేయాలంటే ఒక విధమైన భయం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారు, సెల్లింగ్ పోయారు అనుకోండి, 9 o'clock ఓపెనింగ్ లోనే ఆ ఎక్స్చేంజ్ వాళ్ళు స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు. అంటే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిపోతే వీళ్ళ మార్జిన్స్ షార్ట్ ఫాల్ ఉంటాయి అనమాట. అంటే వీళ్ళు చూసే లోపలనే నీ అకౌంట్ అయిపోయింది, నీ పైసలు అయిపోయింది. తర్వాత పెరిగినా గానీ తగ్గినా గానీ వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. అంటే ఏం జరిగింది, మొత్తం అన్ని షార్ట్ ఫాల్ అయిపోయి అన్ని క్లోజ్ అయినాక ఒక్క రోజులోనే బాగా పట్టడం జరిగింది. ఏది గురువారం రోజు, ఏది గోల్డ్ సిల్వర్. ఇవన్నీ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఇక వాళ్ళకి చెప్పటమే తప్ప, వాళ్ళు అనుభవించాల్సిందే తప్ప ఈ ఎంసెక్స్ విషయంలో. ఎందుకంటే విలేజెస్ లో డిస్ట్రిక్ట్లలో కూడా ఈ గోల్డ్ లోన్లు పెట్టి గోల్డ్ సిల్వర్ డెలివరీ తీసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచి కొంటారు, 1,50,000 నుంచి ఇప్పటి వరకు కూడా కొనుక్కుంటూ వచ్చారు యావరేజ్ నా. అంటే ఏం జరుగుతుందో అనేది ఒక పక్క భయం ఉంటది. కొనుక్కున్న వాళ్ళు మిస్ అయిపోయిన అనే భయం ఉంటుంది. అరే మిస్ అయిపోయినవే ఈ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. కొనుక్కున్న వాళ్ళు ఏ టైంలో ఏం జరుగుద్దో, ఎందుకు ఇంత ఫాస్ట్ గా పెరిగింది అనేది వాళ్ళ భయం ఉంటది. ఇవన్నీ మనం కాలం చూడాల్సిందే, ఎదురు చూడాల్సిందే. మనకైతే 3 రోజులు సెలవులు ఉన్నాయి, ఇవాళ రేపు సోమవారం. కాబట్టి మళ్ళీ మంగళవారానికి మనం ఎలా ఉంటుంది అనేది మనం అప్డేట్ చేయొచ్చు. మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ మాత్రం అప్రమత్తంగా ఉండాలనేది నా ఉద్దేశం. ఎందుకోసం అంటే ఇంత అమౌంట్లు పెట్టి గోల్డ్ లోన్లు పెట్టి సిల్వర్లు గోల్డ్ కొనుక్కొని ఫిజికల్ గా ఉన్న వాళ్ళకి ఓకే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో కొన్నారు, తక్కువలో కొన్నారు. వడ్డీ కంటే కూడా ఎన్నో రెట్లు పెరిగింది గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి. ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ అమ్మేస్తారు, కొంచెం తగ్గినా పెద్ద ఇబ్బంది లేదు, వాళ్ళు పేమెంట్ చేసేస్తారు. కాబట్టి అంటే ఆ గోల్డ్ కానీ సిల్వర్ కానీ. కాకపోతే ఎవరెవరు ఎంతవరకు రిస్క్ తీసుకోగలరు, వాళ్ళ కెపాసిటీ ఏంటిదనేది ఇక మనం ఆలోచించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.